హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నాయక్ రైడర్ 200 అనమాట. అందరు ఎలా ఉన్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరు గిట్ట బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన బైక్ ఇప్పటికీ 42,000 ప్లస్ కిలోమీటర్స్ తిరిగింది అనమాట. ఇప్పటి వరకు మనం ఎంత సిక్స్త్ సర్వీస్ ఎంత లాంగ్ అయిపోయిందంటే అసలు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేపించలేకపోయినా గైస్, ఏమనుకోకండి. ఇప్పటి నుంచి అయితే మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తాం వీడియోస్ అన్ని. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ఛానల్ షేర్ చేసి సపోర్ట్ ఇవ్వండి గైస్. ఇప్పుడు మన వీడియోలో ఇప్పుడు ఏంటంటే మన టైర్స్ గిట మొత్తం అయిపోయింది అనమాట పని. మీకు చూపెడతా, ఒకసారి చూడండి. ఇదేమన్నా టైర్స్ గిట వెళ్ళిపోయింది, మొత్తం గ్రిప్ మొత్తం వెళ్ళిపోయింది. ఫ్రంట్ టైర్ గిట పోయిందనమాట. ఇది చూసుకోవచ్చు మన బైక్ అయితే. ఇది మనం టైర్స్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. టైర్ కాస్ట్ ఎంత అయింది, ఏ కంపెనీ తెప్పిస్తా, అవన్నీ మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది అనమాట. ఓకే గైస్, నేనైతే అనుకుంటున్నా మీరైతే మొత్తం చూస్తారని. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే. ఓకే, మనం లెట్స్ గో డ్రైవింగ్ చేసుకుంటా మాట్లాడదాం అనమాట. లెట్స్ గో గైస్. సో గైస్, ఇప్పుడైతే మనం రైడ్ చేసుకుంటా మాట్లాడదాం. బైక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చైన్స్ పాకెట్, మళ్ళీ ఇప్పుడు 2 టైర్స్. ఫస్ట్ అయితే టైర్ వేయించుకున్నాం గైస్, దాని తర్వాత మనం టైర్ వేయించుకొని సర్వీసింగ్ తీసుకెళ్తాం అనమాట. అది ఆ వీడియో కూడా తీస్తా గైస్, మీరైతే సపోర్ట్ చేయండి నాకు. అంతే, మంచి మంచి కంటెంట్తో మేము ముందు వస్తుంటా. నేనైతే నాకు తెలుసు గైస్, మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని. ఇప్పుడైతే మనకు షోరూమ్ టైర్స్ వస్తాయి, ఆ షోరూమ్ నుంచి అవే ఎంఆర్ఎఫ్ కంపెనీ వస్తాయి. ఫ్రంట్ 17/110 సెక్షన్ అనమాట, రియర్ 17/150 సెక్షన్. ఈ టైర్స్ అయితే ఇప్పటి వరకు మంచి లైఫ్ వచ్చింది గైస్, నిజంగా చెప్పాలంటే. ఈ రోడ్డు మీటర్లో అయితే చూసుకోవచ్చు, 42,000 దాకా తిరిగింది బైక్. ఇప్పటికీ టైర్ చేంజ్ చేయలేదు, అవే టైర్స్ యూజ్ చేసిన. ఓకే గైస్, మనం అయితే టైర్స్ షోరూమ్ దగ్గర వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. A few moments later. గైస్, మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ పిల్లర్ నెంబర్ 89 అత్తాపూర్. ఇప్పుడైతే మనం టైర్ ప్రైస్ అవన్నీ చూద్దాం. రండి రండి గైస్. हाँ टायर्स चाहिए, वही वो ड्यूक 200 के लिए. परसों में आप ही थे इधर? परसों में एक भैया था, वही पूछ के गया मैं टायर. नहीं लिए, वही 2 दिन के बाद आऊँगा बोला था परसों, इसलिए आ जाया. టైం ఆది గాయస్. ఇప్పుడు అన్న వచ్చేసి మనకు తీసుకున్నాడు. రండి చూపెడతా ఏ టైర్స్ మన బైక్ది. ఇది ఫ్రంట్ టైర్ అనమాట, ఇది బ్యాక్ టైర్. 150 సెక్షన్ బై 17/110 సెక్షన్. ఇప్పుడు చూద్దాం ప్రైస్ ఎంత ఉందో. రండి. और फिटिंग वगैरह इधर करते क्या? ठीक है, बोल दो पहले. 77/20, 32/10, 45/10. कितना टोटल? 70/70, सॉरी 77/20 टोटल. क्या फिटिंग के साथ नॉर्मल बोल रहे? टायर नहीं नहीं नहीं, कम बोले थे उस दिन. 7,300 कुछ बोले थे भैया, इसलिए मैं आया. यहाँ पर जो मेंशन करा हुआ है ना 150 60 17 रेस. हाँ 4150 कितना लिखा मैं? 4 करेक्ट 4150 है. 4510 लिखा मैं. अच्छा अच्छा, ओके. वही बोल रहा हूँ मैं, इतना रेट के. 4150 अब कितना होता है? 310 4150 7360. हाँ वही मैं वही डर गया. -10 ओके ओके, नो प्रॉब्लम. 7360. వారంటీ కిత్తా है इसका? 6 ఇయర్స్. గాయస్, ఎంఆర్ఎఫ్ టైర్ తీసుకున్నామంటే 6 ఇయర్స్ వారంటీ. ఈ షాప్ వచ్చేసి ఇక్కడ పిల్లర్ నంబర్ ఎంత? 90 పిల్లర్ నంబర్. कंपनी आउटलेट है ये. कंपनी आउटलेट है ये. हमारा ये कंपनी आउटलेट. ओके. పేరు చెప్పు. విజయేందర్. డ్యూక్ 200 కానీ డ్యూక్ 125, డ్యూక్ 160, 390 ఈ టైర్స్ మంచి క్వాలిటీ టైర్స్ అనమాట. అపోలోలో గిట్ట ఉంటుంది, కాకపోతే అవి కాస్ట్ ఎక్కువ, ఇంకా లైఫ్ ఎక్కువ రాదు అపోలోది. కార్నరింగ్ మాత్రం పర్ఫెక్ట్. అవి గిట్ట కార్నరింగ్ మంచిగా. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం రాదు, స్కిట్టింగ్ ఇష్యూ అలాంటిది, అందుకని తీసుకున్నా.
ఎట్లైనా మన కంపెనీ నుంచి వచ్చిన స్టాక్ టైర్సే కదా ఎట్లైనా యూజ్ అయ్యేటి, అందుకని ఇవే తీసుకున్నా గైస్.